ఇప్పటి వరకు వస్తున్న కామెంట్స్లో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారని మేము అయితే ఒక ఫుల్ వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాము. చూడండి, ఉదయం 3 నుంచి స్టార్ట్ అవుతుంది ఊర్లో మన డైరీ ఫామ్లో పని అంతా. ముందు పెండ తీయడం ఒక 10-20 నిమిషాలు అవుతుంది. పెండ తీయడం అయిపోగానే కుట్టి వేస్తారు బర్రెలకు. కుట్టి మరియు దానా రెండు కలిపి వేయడం వల్ల బర్రెలకు చాలా మంచిగా పాలు అనేవి ఇస్తాయి. ఈ రెండిటి వల్ల వాటికి చాలా మంచిది. ఈ రెండు ఎప్పుడెప్పుడు పెడతామా అని ఎదురు చూస్తూ ఉంటాయి. మొన్న ఒక షార్ట్ వీడియోలో చెప్పిన విధంగా కల్లి, చున్ని, తౌడు ఈ 3 కలిపి నీళ్ళలో నానపెట్టి వేస్తారనమాట కుట్టి దానా వేసాక. సో ఇలా నీళ్ళలో కలిపి వేసే దాని వల్ల వాటికి చాలా ఈజీగా అరుగుదల అనేది అవుతుంది. ఇలా చూడండి ఎంత నీట్గా క్రమశిక్షణగా తింటున్నాయో ప్రతి ఒక్క బర్రె కూడా. మనం తిన్నా తినకపోయినా వీటికి మాత్రం టైంకి ఫుడ్ పెట్టాలి, లేకపోతే పాలు కూడా ఇయ్యలేవు అవి. పాల డబ్బాలు అనేవి చాలా నీట్గా కడుక్కోవాలి. పాల డబ్బాలు ఒక 2-3 సార్లు కడిగితే కానీ అవి నీట్గా క్లీన్ అవ్వవు. ఎందుకంటే మనకి హైదరాబాద్ వరకు డెలివరీ కావాలంటే పాల డబ్బాలు అనేవి చాలా నీట్గా కడిగి పెట్టుకోవాలి. అప్పుడే మనకి చాలా మంచిగా డెలివరీ అవుతాయి. మిల్క్ కూడా పాల డబ్బాలు కడగడం అయిపోగానే పాలు పిండడం స్టార్ట్ చేస్తారు. పెండ తీయడం, కుట్టి, దానా ఇవన్నీ పెట్టడం ఒక గంట సేపు అయితే పాలు పిండడం కూడా ఒక గంట సేపు పడుతుంది. పాలు పిండడం మాత్రం బీహార్ వాళ్ళకే వస్తుంది మంచిగా. ఏ డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా బీహార్ వాళ్ళనే పాలు పిండడానికి పెడతారు. చూడండి, పాలు పిండడం అయిపోయే వరకు 5:30 అయ్యింది. ఈ టైంకి అయితే మనం ఇంకా హాయిగా పడుకొనే ఉంటాము. మనకి పాలు టైంకి డెలివరీ చేయడం కోసం 3 గంటలకు లేస్తేనే పొద్దున 6 గంటల వరకు డెలివరీ అనేది వనస్థలిపురంలో మన షాప్లో అవుతుంది. చూడండి, చాలా థిక్గా ఉన్నాయి మిల్క్ అనేవి. దూడ చూడండి ఎలా ఎగురుకుంటూ వెళ్ళిపోతుందో, చాలా సంతోషంగా. పాలు పిండడం ఇవన్నీ అయిపోయాక పెండ తీయడము, క్లీనింగ్, బర్రెలకు స్నానాలు ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. పెండ తీస్తుంటే మరొకరు స్నానం చేపిస్తుంటారు. ఇలా అయితే చాలా ఈజీగా పనులు కూడా చాలా సులభంగా అయిపోతాయి. ఒక్కరే చేయాలన్నా చాలా కష్టము. మన ఆర్గానిక్ డైరీ ఫామ్లో మాత్రం బీహార్ వాళ్ళైనా లేకపోతే బర్రెలైనా చాలా నీట్గా ఉంటాయి. ఎందుకంటే అవి నీట్గా ఉన్నప్పుడే పాలు కూడా ఎలాంటి దుమ్ము పడకుండా చాలా శుభ్రంగా ఉంటాయి. చూడండి, ఒకరైతే బ్రష్తో రుద్దుతూ చాలా నీట్గా స్నానం చేపిస్తుంటే మరొకరు వాటర్ పోస్తూ వాటిని క్లీన్ చేస్తున్నారు. ఇలా రోజు 2 సార్లు స్నానం చేపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎండాకాలంలో వాటికి కూడా చాలా చల్లగా ఉండాలి కాబట్టి 2 సార్లు స్నానం చేపించడం వల్ల చాలా శుభ్రంగా చాలా చల్లగా ఉంటాయి వాటికి కూడా. బండలు కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఇలా చేపించడం వల్ల వాటికి చాలా బాగుంటుంది. మన బర్రెలకు, దూడలకు స్నానం చేపించడం అయిపోయాక మన చోటు చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడో. మన డైరీ ఫామ్లో అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. ఈరోజు ఉదయం 3 గంటలకు కుట్టి దానా పెట్టాక వాటర్ పోయలేదు అని మీరు అందరూ అనుకోవచ్చు, కానీ వాటర్ మాత్రం ఖచ్చితంగా పోసాము. కానీ ఆ క్లిప్ ఈ వీడియోలో యాడ్ చేయలేదు. చూడండి, ఇప్పుడు చోటు ఏం చేస్తాడో. చోటు దాని మీదకి ఎక్కి స్నానం చేస్తా అని అడుగుతున్నాడు. చూడండి ఎలా ఎక్కుతాడో దాని మీదకి. చూడండి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉండడం వల్ల మన చోటు అయితే చాలా వరకు డైరీ ఫామ్లోనే ఉంటాడు. మార్నింగ్ 4కి కుట్టి దానా కలిపి పెట్టాక 11 o'clockకి ఖచ్చితంగా పచ్చిగడ్డి అనేది పెడతారు. పచ్చిగడ్డి పెట్టడం వల్ల పాలు అనేవి చాలా స్వీట్గా హెల్దీగా ఉంటాయి. మనకి పాలు చాలా బాగుంటాయి పచ్చిగడ్డి పెట్టడం వల్ల. చూడండి, బర్రెలు ఇప్పుడు ఎంత మంచిగా తింటాయో పచ్చిగడ్డి కూడా. ఎండాకాలం వల్ల పచ్చిగడ్డి అనేది కొంచెమే
ఉంటుంది మనకి. పచ్చిగడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు మనం అది మెషిన్ లో వేసి బర్రెలకు వేస్తాము. ఇప్పుడు కొంచెమే ఉండడం వల్ల మనం డైరెక్ట్ గా వేసేస్తున్నాము. 4 సార్లు తెచ్చి వేయడం వల్ల అన్ని బర్రెలకు సమానంగా వస్తుంది. ఇలా పచ్చిగడ్డి వేసినప్పుడు వాటికి పాలు అనేవి చాలా స్వీట్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. బర్రెలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. 4 గంటలకు మనం కుట్టి దానా పెట్టడం ఎంత మంచిదో 11 o'clock కి పచ్చిగడ్డి కూడా అంతే మంచిది. పచ్చిగడ్డి వల్ల పాలు చాలా స్వీట్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. బర్రెలకు కూడా అది చాలా మంచిది. ఈ గడ్డి పేరు సూపర్ నెఫేర్ అంటారు. ఈ గడ్డి చూడడానికి మనకి చెరుకు కట్టల్లా కనిపిస్తాయి. ఈ గడ్డి స్వీట్ గా ఉంటది. బర్రెలు తినడానికి కూడా చాలా ఇష్టపడతాయి. ఈ గడ్డి ఎలా పండిస్తారో మనం నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాము. మన ఆర్గానిక్ ఫార్మ్ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా అప్డేట్స్ కావాలి, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము అవన్నీ నెక్స్ట్ వీడియోస్ లో మీకు చెప్తాము. మరొక సైడ్ అన్ని చిన్న దూడలు ఉన్నాయి. చూడండి అవి ఎంత మంచిగా తింటున్నాయో పచ్చిగడ్డిని. ఇక్కడ తినే పచ్చిగడ్డి ఈ చిన్న దూడలకు కూడా చాలా ఇష్టం. ఈ 2 చూడండి, ఇవి పుట్టి కూడా ఒక 10 రోజులు మాత్రమే అవుతుంది.